హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో ఎవరు? సార్, గుడ్ ఆఫ్టర్నూన్. మా పేరు మనోహర్ అండి. మేము బిఎఫ్ఆర్ ఎస్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము. ఓకే, చెప్పండి. ఎవరికి కాల్ చేసిరు? డానియల్ కదా? అవును, చెప్పండి. క్రెడిట్ కార్డ్ గ్రూప్ నుంచి కాల్ చేస్తాము. క్రెడిట్ కార్డ్ అతను క్వాలిటీ పర్పస్ కోసం. మీ కార్డ్ నెంబర్ 5919 రైట్ సార్? కరెక్టే, 5919. మీ చేశారండి? మీ ఏజెన్సీ పేరు చెప్తారా ఒక్కసారి? సారీ, మీ సిస్టమ్ లైన్ కాలే. ఒక్కసారి మీ ఏజెన్సీ పేరు కన్ఫర్మ్ చేస్తే నేను మాట్లాడతాను. చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి చెప్పండి సార్. ఏజెన్సీ పేరు ఇష్యూ ఏమని చెప్పండి. కానెక్షన్ ఏదో పేరు ఉంది మీ ఏజెన్సీది. కనెక్షన్ అది కొంచెం పలుకుతలేదు నాకు. బెంగళూరు అని వచ్చింది, కానీ ఎక్కడ మీ ఏజెన్సీ పేరు చెప్పండి. ప్రాబ్లం ఏంటి సార్ చెప్పండి సార్. అసలు ఇవి పర్సనల్ డీటెయిల్స్ అనేది మా దగ్గర యాక్సెస్ లేదు. పర్సనల్ డీటెయిలా? మళ్ళీ అట్లా అన్నప్పుడు నాకు మెయిల్ ఎందుకు పెట్టారు? మళ్ళీ ఏజెన్సీ పేరు ఎందుకు నాకు మెసేజ్ పెట్టారు? పర్సనల్ డీటెయిల్స్ అయితే మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే నాకు ఏజెన్సీ పేరు ఎందుకు వచ్చింది మెయిల్లో ఇంకా మెసేజ్లో? మీ పర్సనల్ డీటెయిల్స్ మీరు పెట్టుకోవాలి కదా మీ దగ్గర. ఎందుకు మరి నాకు సెండ్ చేసిర్రు? సిస్టమ్ కాల్స్ మా దగ్గర యాక్సెస్ వాట్సాప్ కానీ అవును కాదు, నాకు మెయిల్ పెట్టిరు. మెయిల్ డాక్యుమెంట్లో వచ్చింది. నాకు మెయిల్లో నా రిజిస్టర్ మెయిల్ ఐడికి వచ్చింది. మీ రిజిస్టర్ ఐడి ఎస్ బ్యాంక్ నుంచి, ఓకే, మీ డొమైన్ నుంచి నాకు వచ్చింది మీ ఏజెన్సీ పేరు. ఓకే, మరి అది పర్సనల్ కదా, ఎందుకు పెట్టిరు పర్సనల్ అన్నప్పుడు? మాకు అంత తెలియదు అండి. సిస్టమ్ కాల్స్ మాకు మొబైల్ అలో ఉండదు స్టోర్లోకి. తెలీదా? ఓకే, మీ పేరు? మనోహర్ సార్. మనోహర్ గారు, మీ ఎంప్లాయ్ ఐడి కూడా పర్సనల్ అనుకుంటుంది. అవును సార్. ఎంప్లాయ్ ఐడి పర్సనల్ అయితే నా పర్సనల్ డీటెయిల్స్ మీతో షేర్ చేయలేనండి, సారీ. ఓకేనా, డిస్కనెక్ట్ చేయండి కాల్ని. పర్సనల్ డీటెయిల్స్ అండి, నా పర్సనల్ ఇది. నేను మీతో షేర్ మీరు అన్ఆథరైజ్, మీరు ఆథరైజ్ కాదు. మీరు నాన్ డిఆర్ఏ కదా. నాన్ డిఆర్ఏలకి నేను పర్సనల్ డీటెయిల్స్ నేను షేర్ చేయలేను, సారీ. సారీ అండి, నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను, నా పర్సనల్ అది. లేదు, సారీ అండి, నాకు చెప్పొద్దు అండి, సారీ. నా పర్సనల్ డీటెయిల్స్ మీరు చెప్పొద్దు, సారీ. మీరు డిస్కనెక్ట్ చేయొచ్చు అండి కాల్ని. లేదండి, నాకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. నేను కూడా కార్డ్ తీసుకుంటప్పుడు నాకు కూడా రూల్ అండ్ రెగ్యులేషన్ చెప్పిరు. మీరు ఆథరైజ్ పర్సన్తోనే మాట్లాడాలి, నాన్ డిఆర్ఏ పర్సన్తో మాట్లాడొద్దు అని నాకు రూల్స్ చెప్పిన తర్వాతనే కార్డు ఇచ్చారు నాకు. ఓకేనా, మీరు డిస్కనెక్ట్ చేయండి ప్లీజ్. మీరు చేయండి, నేను చేయను, మీరు చేయండి. కాల్ డిస్కనెక్ట్ చేయండి. మీరు నాకు ఆథరైజ్ కాదు నాతో మాట్లాడడానికి, ప్లీజ్. ఓకే, నా పర్సనల్ విషయాలు నేను మీతో డిస్కస్ చేయలేను, సారీ. ఓకే, మీరు కాల్ డిస్కనెక్ట్ చేయొచ్చు. ఎస్ బ్యాంక్, మిస్టర్ ఎస్ బ్యాంక్, ప్లీజ్ డిస్కనెక్ట్ ద కాల్. కస్టమర్ది అన్ని ప్రతిదీ పబ్లిష్ చేస్తారు, మీదైతే అన్ని పర్సనల్. ఏంటండి మీరు, అర్థం కాదు. మీరు ప్రాపర్ జెన్యున్ పర్సన్ అయితే మీరు అన్ని డీటెయిల్స్ చెప్తారు. మీరు ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారా? ఏమైనా స్కామ్ లాంటివి ఏమైనా చేస్తున్నారా? పర్సనల్ డీటెయిల్స్ అంటారు. హలో సార్, ఐడిఎఫ్సి నుంచి మాట్లాడుతున్నాను. ఐడిఎఫ్సి నుంచే, చెప్పండి. క్రెడిట్ కార్డు బిల్ పే చేయలేదండి. ఎంత ఉంది మేడం? మినిమం అయితే 10,000 ఉంది సార్. 10,609 రూపాయలు ఉంది. అవునా?
ఓకే మేడం, మీ సీనియర్ ఉన్నారా పక్కకి ఎవరైనా? లేరండి. ఎలా మేడం, ఇప్పుడు నేను మీ సీనియర్తో ఎవరితోనైనా మాట్లాడాలని ఉంది ఎందుకండి? మేడం. మీకు ప్రాపర్ ట్రైనింగ్ ఉండదా మేడం? ట్రైనింగ్ లేనే మాట్లాడతారా సార్? మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, మీరు ఏం మాట్లాడిరో. ఓపెనింగ్ ఎలా ఇచ్చారు మీరు? ఐడిఎఫ్సి నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పాను. ఐడిఎఫ్ నుంచి మాట్లాడుతున్నారు. ఎంత అమౌంట్ ఉంది, ఎంత కట్టాలి, కస్టమర్ పేరు ఏంటి, అన్నీ చెప్పాలి కదా మేడం. మీరు అవునా ఎనర్జీ అండి? ఎనర్జీ సేవ్ చేసుకుంటారు, నిజంగా చెప్తున్నా నేను. చాలా సేవ్ ఓకే. చేసుకుంటారు. ఇప్పుడు ఇప్పుడు పేమెంట్ చేస్తున్నారా ఇప్పుడు మీరు? ఇలా ఉంటే పేమెంట్ అవుతుందా మేడం చెప్పండి, ఈ విధంగా మాట్లాడితే? ఇప్పుడు మీరు చేస్తున్నారా? కస్టమర్ పేరు చెప్పండి అమ్మా తల్లి. జగన్. జగన్. ఉమ్. ఐడిఎఫ్సి నుంచి మాట్లాడుతున్నారు. ఉమ్. మీ దగ్గర ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటుంది కదా? ఫీడ్బ్యాక్ ఏముంది? ఏం లేదండి. ఏం లేదా? ఉమ్. నిన్న మొన్న మాట్లాడిన ఏం ఫీడ్బ్యాక్ లేవా? లేదు సార్. ఓకే, దీన్ని నేను సెటిల్మెంట్ చేపిస్తాను, సరేనా? సెటిల్మెంట్ చేపిస్తున్నారా, చేపించారా? చేపిస్తా. ఇంకా చేపియలేదు, లెటర్ రాలేదు. ఓకే. లెటర్ నేను ఆడ చెప్పలేదు ఇంకా లెటర్ గురించి. కొంచెం ఓకే. అమౌంట్ దగ్గరనే కొంచెం ఆగినా. ఓకేనా? ఇప్పుడు పేమెంట్ చేయట్లేరు మీరు, సెటిల్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. డైరెక్ట్ సెటిల్మెంట్. ఓకే. ఓకేనా? సరే, మంచిది. ఓకే డన్. హలో. సరే సార్, మంచిది. మంచిది అంటున్నా, కాల్ డిస్కనెక్ట్ చేస్తలేరు. మీరు ఇంకేమైనా మాట్లాడేది ఉంటే మాట్లాడొచ్చు, అడగొచ్చు మీరు ఏమైనా లేదండి, అడగాలనుకుంటే. మీరు కట్ చేస్తేనే కాల్ కట్ అవుతుంది, మీరు కట్ చేయలేదు. నాది అర్థమవుతుందండి? డిస్ప్లే ఖరాబ్ అయింది మేడం. రెడ్ బటన్ కనిపిస్తలేదు నా ఫోన్ లో, ఏడుందో. హలో. 2 minutes ఆగండి, కట్ అవుతుంది అదే. మీ పేరు చెప్పలేదు మీరు. సుష్మా. సుష్మా. ఓకే ఓకే, సరే మరి డిస్కనెక్ట్ చేయండి, నేను ఫోన్ పక్కకు పెడుతున్నాను. మీ ఇష్టం, ఎప్పుడు చేస్తారో చేయండి. ఓకే. हेलो, हाँ गुड आफ्टरनून सर। मेरा नाम रेणुका, मैं प्रिसल लोन से बात कर रही हूँ। जी बताइए। जगन जी से बात हो रही है सर? हाँ जी। सर आपका EMI पेंडिंग है सर, पेमेंट कीजिए ना। मैडम ये महीना नहीं हो सकेगा, नेक्स्ट मंथ करा दूंगा फर्स्ट वीक में। सर 3 EMI पेंडिंग है सर, अभी तो 2 EMI पेमेंट कीजिए, पेमेंट कल शेयर करते हैं। मैडम मेरे पास तो पैसे नहीं है अभी, कोशिश कर सकता हूँ मैं ये मंथ एंड तक। क्यों सर? कोशिश कर आप सकता हूँ मैं कोई ये। जॉब करते हैं? नहीं तो नहीं मैडम, जॉबलेस हूँ ना मैडम, वही तो ना दिक्कत। सर आपको तो रोज रोज के चार्जेस लग रहे हैं ना सर, रिपीटेड हाँ कोई कॉल्स बात आ नहीं, रहे मैं हैं, इसको 3 करा दिन दूँ। से हाँ मैं करा दूंगा, मैं जानता हूँ, लेकिन क्या करें मैडम, पैसे नहीं है ना, पैसे होते तो मैं करा देता था। आप कोई फ्रेंड से रिलेटिव से अरेंज करके कोई पेमेंट नहीं, कर सकते हैं ना सर। कोई नहीं दे रहे मैडम, मैं पूछ के मैं ही खुद थक गया हूँ। सर आपको तो चार्जेस लग रहे हैं ना सर, फीस हाँ जी। भी हुआ है ना सर आपको तो। हाँ मैडम, तो पैसे नहीं है तो क्या कर सकते हैं मैडम, होता तो मैं करा देता ना मैडम। सर आपको लोन लेने के बाद पेमेंट तो करना ही पड़ेगा ना मैं सर। करता हूँ मैडम, मैं बोला ना मैं करा दूंगा, नेक्स्ट मंथ तक करा दूंगा। बाई चांस आप ये महीना तक टाइम दिए तो मैं लास्ट मंथ सर एंड तक मैं अभी कोशिश करके। 3 EMI तो पेमेंट पेंडिंग है ना सर, 3 महीने से आप कोशिश ही कर रहे हैं सर। हाँ जी बिल्कुल सही कहा आपने। हाँ, आपने फील्ड वाले आए तो 25 को पेमेंट कर दूंगा है ना सर। हाँ वही, मैं अभी भी वही बोल रहा हूँ ना, हाँ, मंथ एंड तक करा दूंगा। 25 को, हाँ लास्ट मंथ भी यही बात बोले हैं, 25 को मार्च में पेमेंट कर दूं बोल के। नहीं मैडम, ऐसा कुछ नहीं बोला मैं। हाँ गलत सर, गलत गलत आपने बोला इन्फॉर्मेशन है है आपके इधर पास। कॉल बैक में बोले हैं आप थोड़ा पेमेंट कर नहीं, दूं आपके बोल के। जो एजेंट आपने क्या मेंशन किए मैं नहीं जानता ना मैडम, वो कुछ भी मेंशन कर सकते वहाँ पे उनके टारगेट के लिए। वो सर मैं आप हमको कॉल तो बैक बोले तो ना, हाँ आप कॉल बैक करो, उस दिन पेमेंट कर तुम बोले तो ना सर, कॉल बैक कर लेने का। ठीक है, वो मेरे ख्याल से हुआ नहीं होगा, मैं करा दूंगा मैडम। वो मेरे को ही दिक्कत है ना, मुझे प्रॉब्लम फेस करना पड़ता मैं पेमेंट नहीं किया तो, है ना। सर आप इवनिंग तक अरेंज करके नहीं हो पाएगा एक EMI मैडम, तो पेमेंट कर सकते हैं ना सर। ना नहीं हो पाए। कितना है मैडम एक EMI? एक EMI 8,929 रुपीज है सर। ओके, आपने कस्टमर का नाम नहीं बताया, आपका नाम नहीं बताया, कार्ड नंबर सर नहीं बताया आपने।
मैंने सभी बताया, आपने जगन से बात कर रहे हो? हाँ सर, बोले। हाँ हाँ जी, मैं तो जगह नहीं हूँ, लेकिन आपका शुभ नाम? रेणुका। रेनू। अच्छा, कार्ड का आउटस्टैंडिंग कितना है? सर आउटस्टैंडिंग कितना है मैडम? आपका टोटल EMI अमाउंट सर? आउटस्टैंडिंग प्रिंसिपल कितना है? टोटल प्रिंसिपल सर 1,79,819 रुपीज सर। ओके, आउटस्टैंडिंग कितना है मैडम? आपका तो 3 EMI पेंडिंग है सर, 26,787। ओके, आउटस्टैंडिंग कितना है? इसका कुछ डीपीडी कितना है? डीपीडी या क्या बताया आपने? सॉरी, मैं समझा नहीं। हाँ, डीपीडी कितना है? सर DPD 72 है सर। 72। अच्छा, 72 डीपीडी है क्या? ओके मैडम, मैं कुछ 25-26 तक करा दूं क्या? अभी आज टाइम बता सकते हैं क्या? हाँ, 25-26 तक मैं कोशिश करके मैं कराने का देखता हूँ। अभी तो नहीं हो पाएगा, क्यों बोलो तो मेरा सिचुएशन बहुत बैड है, मालूम है। आप आपको मैं बताऊँ, मैं एक्चुअली मतलब मेरा फोन में रिचार्ज भी नहीं है, इनकमिंग कॉल्स आ रहा है बस उतना ही, आउटगोइंग तो जाता ही नहीं है। हाँ वैसे सर सकते हैं, पर क्या आपको ये चार्जेस लग रहे हैं सर? आप चार्जेस के साथ करना ही पड़ेगा ना। हाँ, मैं मैडम, मैं तो बोल रहा हूँ, मैं तो भरूंगा ना। चार्जेस आने का कम होता है ना सर। हाँ, मैं जानता हूँ, उसको मैं हम करा देंगे, ठीक है ना। थोड़ा मेरे को 1 हफ्ते का टाइम तो मैं करा देता हूँ, ठीक है ना मैडम? हाँ ओके सर, 25 को मैं कॉल बैक हाँ, कॉल करूँगा करो, सर। टाइम बता सकते हैं? हाँ करो, आपकी मर्जी, आपको आप जब फ्री रहोगे जब कॉल करो, मैं बात करता हूँ। मैं तो कभी फ्री रहते टाइम से आपके वो कॉल आप पेमेंट करते बोले तो। हाँ तो करो, ये टाइम को करो। हाँ सर, ओके सर। ओके मैम, थैंक यू, थैंक यू। अरेंज करके पेमेंट तो करना है दे। हाँ पक्का मैडम, आप दूसरे के लिए नहीं करे तो आपके लिए तो भी करना पड़ेगा ना मैडम। हाँ सर, नहीं तो आपको अब एक बार फील्ड विजिट होगा सर, उनसे कोई बात नहीं, कीजिए। ठीक है मैम, ठीक है। थैंक यू। ओके, काटूँ कॉल को, काटूँ क्या? हाँ ठीक है मैडम।